పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. పోస్టులు పెంచాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజభవన్ ముట్టడికి కార్యక్రమాలతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, పరీక్షలు రాసేందుకు సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నారు. పోటీ పరీక్షలను వాయిదా వేసి పోస్టుల సంఖ్యను పెంచాలంటూ నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పోటీ పరీక్షల మధ్య కనీస సమయం కూడా లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 11,000 టీచర్ పోస్టులకు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను నిర్వహించనుంది. సరిగ్గా ఒక్కరోజు గ్యాప్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. డిఎస్సి రాసే 2,79,000 మంది అభ్యర్థుల్లో 1,00,000 మందికి పైగా గ్రూప్ 2 పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కరోజు గ్యాప్లోనే 2 పరీక్షలను ఎలా రాయగలుగుతామంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదలు ఏం చెప్పారు? 100 రోజులలో మా పరిపాలనను చూసి 100 రోజుల్లో ఏదైతే నిరుద్యోగులు కోరుకుంటున్నారో దాన్ని సఫలీకృతం చేస్తా అన్నారు. దాదాపుగా ఇప్పటికీ 6 నెలలు అయి వస్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిమ్మకు నీరెత్తినట్టు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి వివరిస్తున్నారంటే పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుగోలు చేయాలి, వాళ్ళ సీటు గండం ఉన్నది కదా దాన్ని ఏ విధంగా బలపరచుకోవాలనే ఆలోచన మీద ఉన్నారు తప్ప వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ రాష్ట్ర నిరుద్యోగుల విద్యార్థి లోకానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళతోనే లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకపోవడం ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య విషయం. లేని ఎడలా చేయకుంటే గాంధీ భవన్ కూడా బద్దలైతానని హెచ్చరిస్తా ఉన్నాం. డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి చాలా దారుణంగా ఉంది. అభ్యర్థులకు అందనంత ఎత్తులో సిలబస్ పెట్టి 20 రోజుల గ్యాప్లో డిఎస్సిని ప్రిపేర్ కమ్మనడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ జూన్ నెలలో మేము 5 ఎగ్జామ్స్ రాసినాం. ఆ 5 ఎగ్జామ్స్ సిలబస్ మొత్తం డిఫరెంట్గా ఉంది. గ్రూప్ 2 వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంది. ఆల్రెడీ ఈ నెల జూన్ 29 వరకు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసినాం. ఈ 20 డేస్లో డిఎస్సి తీసుకొచ్చి పెడితే ఎక్కడి నుంచి రాస్తాం మేము డిఎస్సి? మేము మిమ్మల్ని వేరే అడగట్లేం కదా, టైం అడుగుతున్నాం. మాకు టైం ఇవ్వండి. గ్రూప్ 2 వాళ్ళకు కూడా టైం ఇవ్వండి. వాళ్ళు పోస్టులు పెంచమంటున్నారు. మా డిఎస్సికి మీరు మెగా డిఎస్సి అన్నారు. ఆ మెగా డిఎస్సి కాస్త దగా అయిపోయింది. ఇప్పుడు సగం పోస్టులతోనే డిఎస్సి వేసారు. 25,000 అన్నారు, సగం పోస్టులకు వచ్చింది. అయినా మేమేం మిమ్మల్ని ఒత్తిడి చేస్తలేం. టైం ఇవ్వండి. మేమేం జాబులు డైరెక్ట్ ఇవ్వమనట్లేవు. మాకు అవకాశం ఇవ్వండి, ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి, అంతే. ఆ టైం ఇవ్వండి. ఏళ్ల తరబడి సర్కార్ కొలువుల కోసం ఎదురు చూసిన తమకు పరీక్షలు రాసేందుకు తగిన సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ దాదాపు ఒకటే కాబట్టి గ్రూప్ 2 వాయిదా వేసి డిసెంబర్లో పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. టెట్, డిఏఓతో పాటు పలు పరీక్షలు రాసిన తమకు డిఎస్సి రాసేందుకు ప్రిపరేషన్ టైం తక్కువ ఉందని అంటున్నారు. గ్రూప్ 2 వాయిదా వేయడం వల్ల ఈ నెలలో డిఎస్సికి, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్కు తగిన సమయం ఉంటుందని అభ్యర్థులు తెలుపుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. వచ్చిన ఈ నిరుద్యోగులతో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వం అనే సీఎం చెప్పడమే తప్ప అతని చేతల్లోగా మాత్రం ఎలాంటి స్పందన అనేది చేతల్లో కూడా లేదు. ఈ నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కదా అడిగేది. వీళ్ళు కావాల్సింది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి దాన్ని డిసెంబర్కి వాయిదా వేయాలనేది వీళ్ళు గత నెలల నుంచి ధర్నా చేయడం జరుగుతుంది. సో డిఎస్సి కూడా వాళ్ళు పోస్టుల సంఖ్య పెంచి దీన్ని కూడా ఒక 2 నెలలు వాయిదా అని కోరుతున్నారు. అంతే తప్ప వీళ్ళు ఏ పదవులు ఆడుతుల్లా, వీళ్ళు రాజకీయ పార్టీలకి వాళ్ళ యొక్క పదవులు ఏమి అడుగుతుల్లా. సో ఇవి న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి కంపల్సరీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి డిసెంబర్కు వాయిదా వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరపున కోరుతున్నా. పోస్టుల సంఖ్యను పెంచడంపై ప్రొఫెసర్ కోదండరాం, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మానవతా రాయ్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే సంకేతాలు వస్తున్నాయి. కొత్త ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్రకు నిరుద్యోగులు భారీగా తరలివెళ్లి యాత్రను విజయవంతం చేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలబడుతుందనే ధీమాతో నిరుద్యోగులున్నారు.